హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ గారు కీలక పాత్రలో నటించబోతున్నారు. అది నిజమా కాదా అనేది అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఇటీవల త్రిబుల్ సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. ఆ సినిమా మాత్రం అయితే సూపర్ హిట్ సాధించడం జరిగింది. త్రిబుల్ సినిమా తర్వాత మన రామ్ చరణ్ గారు వచ్చేసరికి 2 సినిమాలు అనౌన్స్ చేయడం జరిగింది. ఒకటేది శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ప్రజెంట్ అయితే ఆ సినిమా వచ్చేసరికి షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ వచ్చేసరికి ఫినిషింగ్ దశలో ఉండడం జరిగింది. అయితే షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఆ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ని కూడా ప్రకటిస్తారని మూవీ మేకర్స్ మాత్రం అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ సినిమా తర్వాత మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు వచ్చేసరికి బుచ్చుబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం కూడా తెలిసింది. ఆ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా తెలిసిన విషయమే. అయితే సినిమాకి సంబంధించి ప్రజెంట్ మాత్రం అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి స్టోరీ లైన్ కానీ స్టోరీ రైటింగ్ కానీ దాదాపు కంప్లీట్ అయినట్లుగా అయితే తెలుస్తున్న సమాచారం. ప్రజెంట్ అయితే బుచ్చుబాబు వచ్చేసరికి క్యాస్టింగ్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే సినిమాలో వచ్చేసరికి హీరోయిన్గా జానీ కపూర్ గారు నటించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా ఇదే సినిమాలో కీలక పాత్రలో వచ్చేసరికి బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ గారు మాత్రం అయితే నటించబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అయితే దానిపైన అయితే ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. ప్రజెంట్ అయితే బాబీ డియోల్ అయితే యానిమల్ సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. అందులో విలన్ రోల్లో మన బాబీ డియోల్ గారు నటించడం జరిగింది. ఆ రోల్ మాత్రం అయితే బాబీ డియోల్ ఇరగదీసి ఆరేసారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో నటించారని చెప్పుకోవచ్చు. యాన్యువల్ మూవీ అంత సక్సెస్ కావడానికి బాబీ డియోల్ ఒక మెయిన్ కారణం అని కూడా చెప్పుకోవచ్చు. బాబీ డియోల్ గారి యాక్టింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో యాటిట్యూడ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. యానిమల్ మూవీలో బాబీ డియోల్ గారు మరి ఒక మన రామ్ చరణ్ గారి సినిమాలో నటించబోతున్నట్లయితే తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో బాబీ డియోల్ గారు మాత్రం అయితే క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లయితే అందుతున్న సమాచారం. దీనిపైన అయితే ప్రజెంట్ అయితే ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. రూమర్స్ మాత్రం అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది మాత్రం అయితే దాదాపు కన్ఫర్మ్ అయినట్లే. కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలిందని చెప్పుకోవచ్చు. పాత్ర మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఓవరాల్గా సినిమా మొత్తానికి మన రామ్ చరణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుందో ఈ పాత్ర కూడా సేమ్ అదే విధంగా అంత లెంత్ రోల్ ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. అందుకే బాబీ డియోల్ గారిని ఈ పాత్రకి ఎంపిక చేసినట్లయితే తెలుస్తున్న సమాచారం. ప్రజెంట్ అయితే సినిమాకి సంబంధించి మాత్రమైతే ఒక వర్క్ అయితే స్టార్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. గోదావరి కరణ అయితే పెద్ద విలేజ్ చెట్టుని అయితే వేస్తున్నట్లయితే తెలుస్తుంది. అదైతే భారీ స్థాయిలో ఉండబోతున్నట్లయితే ప్రజెంట్ అయితే దాని గురించి వర్క్ అయితే శరవేగంగా జరుగుతున్నట్లయితే అందుతున్న సమాచారం. మరి ఈ సినిమాని వచ్చేసరికి మైత్రి మూవీ మేకర్స్ మాత్రం అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగాను ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు విషయం కూడా తెలిసిందే. బడ్జెట్ పరంగా అయితే ఏమాత్రం వెనక తగ్గట్లేదట. క్వాలిటీ పరంగా మాత్రం ఏమాత్రం వెనక తగ్గట్లేదు. బడ్జెట్ పరంగా ఏమాత్రం వెనక తగ్గట్లేదు. మొత్తం మీదుగా అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా రావాలని మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారట. అయితే సినిమాకి సంబంధించి షూటింగ్ వచ్చేసరికి మార్చిలో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మార్చిలో షూటింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే మన రామ్ చరణ్ గారి బర్త్డే రోజున ఒక పోస్టర్ రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ అయితే ఒక ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకనే షూటింగ్ త్వరగా స్టార్ట్ చేసి రామ్ చరణ్ గారి బర్త్డే రోజున ఒక పోస్టర్ రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి చూడాలి, బర్త్డే రోజు పోస్టర్ వస్తుందో లేదో చూడాలి. మరి బాబీ డియోల్ గారు మాత్రం అయితే సినిమాలో నటిస్తున్నారు. అది అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.